మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి. నమస్కారం గురుగారు. నమస్కారం మా మహాలక్ష్మి. ఇప్పుడు వరకు చాలా చక్కగా చెప్పారు రాసులన్నిటి గురించి. ఇక తర్వాత రాశి సింహరాశి. వీరికి ఎలా ఉండబోతోంది? సింహరాశి వారికి అమ్మా అసలు ఇంకా సూపర్ అమ్మా. అష్టమ రాహువు, అష్టమ శని ఇద్దరు కూర్చున్నారనమాట, రెండు కొరడాలు పట్టుకొని. మిగతా వాళ్ళంతా ఓకే. నేర్చ బుధుడు ఉన్నాడు మేన రాశిలో, అష్టమ స్థానంలో సెటిల్ అయిపోయారు వీళ్ళంతా. అయితే మే 29 దాటిన తర్వాత ఈ యొక్క రాహువు సప్తమ స్థానానికి వస్తున్నాడు. కాబట్టి ఈ నెలంతా కూడా మే 29వ తారీఖు నుంచి వాదనలు, భర్తతో జీవిత భాగస్వామితో వాదనలు, పార్ట్నర్స్తో జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వామితో వాదనలు, బస్సు ఎక్కితే కండక్టర్తో వాదనలు, డ్రైవర్తో వాదనలు. ఆ టైపులో కనబడిన వీళ్ళని చూసి సింహరాశి వాళ్ళని చూసి బయట జనాలు పారిపోతారమ్మా. శని వెంటాడేస్తుంది. శని అయితే ఇక అష్టమ శని, ప్రతి పని లేటే, కానీ సక్సెస్ మాత్రం కొడతారు వీళ్ళు. కానీ సక్సెస్ కూడా ఉంది. అంటే ఇద్దరు పిల్లలు ఉన్నారనుకో, ఒక పిల్లోడికి పెద్దది నార్త్ కరోలినా స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి పెద్ద స్కూల్లో సీట్ వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. ఇంకో కూతురు ఉంటుంది, వాళ్ళకి మరి సీటు, వాళ్ళకి పెద్ద యూనివర్సిటీ, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ, MIT యూనివర్సిటీ అని అప్లై చేసుకున్నారు అమెరికాలో. అది కూడా వస్తే సూపర్, అది వస్తుందా రాదా పెండింగ్. ఆ విధంగా టెన్షన్, అది వెంటనే విడుదల చేయడం. ఆడొకడు యూనివర్సిటీ వాడు సీటు వెంటనే నీకు వచ్చిందా రాదా అటో ఇటో తేల్చిపడాక, ఇగో 2 నెలల్లో మేము ఒక్కొక్క కాలేజ్ చొప్పున 10 కాలేజీలు మీరు పెట్టారు, 2 నెలల టైం పెట్టాడు స్లోగా రిలీజ్ చేయడానికి. ఈ లోపల ఏమవుతుంది వీళ్ళకి టెన్షన్ 2 నెలలు గుండె అది. ఆ విధంగా ఉంటుంది వీళ్ళ యొక్క సింహరాశి వాళ్ళ పని. ఓవరాల్గా బాగానే ఉంది, గురుబలం బాగానే పెరిగింది, జన్మంలో కేతు వచ్చాడు. ఇంతకుముందు వీళ్ళు శుభ్రంగా పార్టీలు, పబ్లు ఇలా తిరిగేవాళ్ళు దేవాలయాలకు వెళ్ళిపోతారు. ఆధ్యాత్మికంగా ఆలోచిస్తూ ఉంటారు, ప్రతిదీ కూడా ఆధ్యాత్మికంగా. ఏమిటి అసలు మనం ఎక్కడి నుంచి పుట్టాం, ఎక్కడికి పోతున్నాం, ఇలాంటి ఆలోచనలతో ఉంటారు. జనం వీళ్ళని చూసి పిచ్చెక్కింది అనుకుంటారు. ఒక్కొక్కసారి అవసరమైతే ఇంకా ఎక్కువ ఆలోచిస్తే పిచ్చి హాస్పిటల్లో కూడా జాయిన్ చేసేస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళ సాధన ఎవరికి చెప్పకూడదు, వీళ్ళల్లో వీళ్ళు చేసుకొని ఉండాలన్నమాట. అలాగే ఈ సింహరాశి వాళ్ళకి దయాగుణం ఎక్కువ ఉంటుంది, దాన ధర్మాలు బాగానే చేస్తారు పేదవాళ్ళకి, వాళ్ళకి కూడా. దీనివల్ల వీళ్ళు మంచి పేరు తెచ్చుకుంటారు. వీళ్ళందరికీ కూడా మనకి ఈ యొక్క శత్రు బాధ లేదమ్మా. అయితే కుజుడు కూడా వీక్ అయిపోయి ఉన్నాడు కాబట్టి కరుద్దామని దగ్గరికి వస్తుంది కుక్క, కానీ పారిపోద్దు. ఏంటండి బాబు మీరు కుక్కల గురించి చెప్తున్నారు అంటే, ఇప్పుడు హైదరాబాద్లో కుక్కలేనమ్మా, మొత్తం ఎక్కడ పడితే అక్కడ జనాలు. రాత్రి 10 దాటితే వెళ్తే ఒంటరిగా దొరికితే వాడిని చీరేస్తున్నాయి. కాబట్టి అటువైపు వెళ్ళేటటువంటి బైక్ మీద వెళ్ళేటటువంటి ఒకసారి నన్నే చీరైపోయింది. చీరైపోతే బాబోయ్ అని చెప్తే అప్పుడు ఆయన ఎవరో వచ్చి బాగానే ఉన్నారు కదా సార్, ఒక్కళ్ళే ఉన్నారు, కుక్కలు ఒక 10 ఉన్నాయని జాగ్రత్తగా వచ్చి వాళ్ళ కూతురు అతను బైక్ మీద వచ్చి పాప ఆపి చూసి వెళ్ళారు. అంటే ఇదంతా అనుభవంతో చెప్తున్నాం కాబట్టి ఒకసారి అరిచిపడేసింది అనుకో వీళ్ళకి వెంటనే ఇంకా నమ్ముతారనమాట. కాబట్టి సింహరాశి వాళ్ళకి వ్యాపారాలు బాగుంటాయి. వీళ్ళ భర్తలు కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేస్తారు, జాబులు ఉన్న జాబులు రిజైన్ చేసేస్తారు, మంచి జాబుల్ని. తర్వాత ఆ విధంగా దూరపు ప్రయాణాలు చేస్తారు, విదేశాల నుంచి వచ్చేస్తారు ఏకంగా. వీళ్ళ విదేశాలు వెళ్ళడం, విదేశాలకు వాళ్ళు వచ్చేయడం, మన ఇండియాలో ఉన్న గుళ్ళు గోపురాలు ఏదో వదలకుండా చూసేయడం, ఇదొకటి మంచి పరిణామం అన్నమాట. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు రైతులు పరిస్థితి బాగాలేదు, కమిషన్ ఏజెంట్స్ పరిస్థితి బాగుంటుంది. ఆ తర్వాత ఈ యొక్క ఇనుప బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు, ఇలా ఐరన్ బేస్డ్ ఇండస్ట్రీస్, ఫుడ్, ఫ్యాట్స్, ఫెర్టిలైజర్స్ ఇలాంటి బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితి కొంచెం డౌన్లో ఉంటుందన్నమాట. అలాగే ఈ యొక్క సినిమా హీరోలు, సినిమా హీరోయిన్లు, సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు, రాజకీయ నాయకులు, వీళ్ళందరి పరిస్థితి కూడా బాగుంది. రాజకీయ నాయకులకి పదవులు రావడానికే అవకాశాలు ఉన్నాయి, కానీ ప్రజాసేవ జాగ్రత్తగా చేసుకోవాలి వీళ్ళు. ఈ విధంగా మహిళల దగ్గరికి వచ్చేసరికి సింహరాశి మహిళలు మొత్తం ఫోన్ తీసుకుని కొట్టుడు అనమాట. ఫారెన్ నుంచి ఇండియాలో చుట్టాలందరికీ ఉన్న 24 గంటలు 20 గంటలు మాట్లాడితే ఏమవుతుందమ్మా, బ్రెయిన్ క్యాన్సర్ వస్తుంది. కాబట్టి ఈ ఈ యొక్క సింహరాశి వాళ్ళందరికీ కూడా ఈ నెలలో క్యాన్సర్లు, తర్వాత రేడియేషన్స్,
వీటి వల్ల అవసరం అనారోగ్య ఉంటుందమ్మా సమస్య. డెఫినెట్గా. ఎందుకంటే నేను కొన్ని వందల కేసెస్ చూశాను. వీళ్ళందరికీ సరదాగా చెప్తున్నాం అనుకుంటారు. ఇంత పెద్ద లైటింగ్లో మేము మనందరం కూడా జ్యోతిష్కులందరూ పాపం ఆధ్యాత్మికవేత్తలు, యాంకర్లు మొత్తం మనం అందరం కష్టపడి చెప్తున్నాం. ఈ రేడియేషన్ వల్ల సగం మంది పూజారులకు క్యాన్సర్ వచ్చిందమ్మా, ఆంకాలజీ. మరి రేడియేషన్ ఎక్కువైతే అయినా సరే జీవితాలు త్యాగం చేసి వీళ్ళందరూ కూడా వీళ్ళకి ఫలితాలు చెప్తున్నారమ్మా. ఈ విషయం తెలియట్లేదు వీళ్ళకి. ఏదో సరదాగా చెప్తున్నారు అనుకుంటారు. ఏమండి మీరు చెప్పిన రాశి ఫలితాలు మాకు జరగలేదండి, నేను దుప్పటి కప్పుకొని పడుకోమన్నారు. వీడిని కష్టపడి పరిచయాలమ్మా చేసిన వాడికి అనమాట. ఏమంటాడు ఇంకోడు ఉంటాడు, వీళ్ళంతా ఎవరు తెలుసమ్మా కామెంట్లు పెట్టేవాళ్ళు, సంకర జాతి కంచర గాడిదలు అనమాట. మంచోళ్ళు పాపం వాళ్ళు తెలుసుకొని మన జాతకం బాగు చేసుకోవాలా ఏంట్రా బాబు అని చెప్పేసి తెలుసుకుంటారు. కొంతమంది బ్యాచ్ ఉంటారనమాట, బెవర్స్ బ్యాచ్. ఆ బ్యాచ్లో ఏం చేస్తూ ఉంటారంటే కష్టపడరు, పని చేయరు, తల్లికి తిండి పెట్టరు, తండ్రికి తిండి పెట్టరు, చిన్నప్పుడు తల్లిదండ్రులు చెప్పింది వినరు, మాస్టర్ పాఠాలు చెప్పినప్పుడు వినరు, వేగా బాండ్స్ అయిపోయారు. ఇప్పుడు సమాజం మీద రివర్స్ అయిపోతే దాన్ని ఏమంటారంటే పెర్వర్ట్ అయిపోతారు అనమాట. పెర్వర్షన్ వచ్చేస్తుంది. వీడిని చూసి వీడిని పొడిచేయాలి, వీడిని తిట్టేయాలి, ఇలాగ అయిపోతారు. సో అలా అయిపోయినాడే ఆ గొర్రె శ్రీనివాస్ గడమ్మ. అంటే ఇప్పుడు ఎవరైతే ఎగ్జాంపుల్ కి బాగా కుదిరారు అనమాట, చాలా బాగుంది కుదిరాడు అంటే ఇన్ని 12 రాశులు మా గొర్రె శ్రీనివాస్ గడలో ఉన్నాయి. ఆ విధంగా ఈ సింహరాశి వాళ్ళ పరిస్థితి అద్భుతంగా ఉంటుందమ్మా. వీళ్ళు ఏమీ చూసుకోవసరం లేదు, డబ్బు అన్ని, హోదా, ఆదాయం గేదాయం అన్ని టాప్ సింహరాశి వాళ్ళు. ఒక్కటే ఏంటంటే అష్టమ శని. పని నిరాశపడకూడదు. ఏ పనైనా ప్రయత్నిస్తే ఒకసారికి 2 సార్లు కాదు, మనం ఓడిపోతున్నా సరే ప్రయత్నిస్తూ ఉండాలి. అంతేగాని అలసిపోయి వదిలేస్తే మాత్రం మనం ఎలా అయిపోతాం. పరిహారాలు కూడా చెప్తే వాళ్ళు చేసుకుంటారు. పరిహారాలు ఏంటంటే సింహరాశి వాళ్ళకి ఫెడేల్ మంది అంతున్నాయి ఈ యొక్క శని, అష్టమ శని. రాహు దడేలని అంతున్నాయి. రాహు మే 29 నుంచి వితండ వాదాలే, కూర్చొని డిబేట్లు పెట్టుకుంటారు మొగుడు పిల్లలు ఇద్దరు ఖాళీగా కూర్చొని. కాబట్టి ఇవన్నీ పోవాలి అంటే వీళ్ళు ఏం చేయాలంటే శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా, శనికి కిలో పావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా, రాహు కిలో పావు మినుముల్ని, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి వీళ్ళు కూడా ఉదయం 8 గంటలకు చేస్తున్నారు కదా, 8-5 నిమిషాలకి దానం చేసుకోవాలి. అలాగే మినప సున్నంట్లు బాగా తయారు చేయాలి. వీళ్ళు తినేయకూడదమ్మా, చుట్టాలకు పెట్టడం కాదు, పేదవాళ్ళకి పంచాలి. ఇప్పుడు గుళ్ళల్లో నేను గుళ్ళోకి వెళ్ళాను, గుళ్ళోకి వెళ్తే శనగలు పెడుతుంటే అబ్బా భలే పెడుతున్నారని 3 సార్లు 4 సార్లు పెట్టించి తినేసాను. తింటే ఒకసారి మా మాస్టర్ చూశాడు, మాది రైల్వే గుడి అనమాట, మా స్కూల్ పక్కనే ఉంటుంది. ఏంట్రా తింటున్నామంటే, ఏమో గురుగారు వాళ్ళు పెడుతున్నారు తినేస్తున్నట్టు. వరే అథవా వాళ్ళకి దోషాలు పోవడం కోసం, ఆ గురుదోషం పోవడం కోసం ఆ శనగలు పంచుతున్నారు అంటే అయిపోయి అన్ని అక్కడ పడేసాను, ఆడి నీకు అంటుకుంటారా అని. అలాగే ఒక పంతులు గారి ఇంటికి వెళ్ళేవాడిని. మా తాతగారు నాకు గురువు అనమాట. వెళ్తే ఎప్పుడు వెళ్ళినా సరే సున్నండ్లు పెట్టేస్తున్నారు, అబ్బా బాగుంటున్నాయని తినేస్తున్నాను. ఒక రోజున బయట చూశాను, బయట మినుములు ఆరబెట్టారు. ఏంటమ్మా ఇవన్నీ ఆరబెట్టారంటే దానాలు ఇచ్చింది. వామ్మో వాళ్ళ యొక్క జాతక దోషాలు మనకు అంటేసుకుంటారనే ఆ సున్నండు తినడం మానేశానమ్మా నేను. కాబట్టి వీళ్ళందరూ కూడా ఏం చేయాలంటే చక్కగా సున్నండ్లో మంచిగా సున్నండ్లంతా కూడా వీళ్ళు తయారు చేసి పేదవాళ్ళకి కనుక పంచినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే పరిహారాలు కూడా చాలా చక్కగా అందుబాటులో ఉన్న పరిహారాలే చెప్పారు. సో ఇదండి ఈ రాశి సింహరాశి, చక్కగా చేసుకోండి. నమస్కారం. నమస్కారం.